साहब दिया, रमज़ान का तोहफा केसीआर साहब दिया सारे मुसलमान भाई लोगों को। तीनों तरफ तकलीफ रही था, पढ़ने में तकलीफ रहे तो टिमरी स्कूल लगा के एक एक बच्चे के लिए 1,25,000 दी खर्चा करके इंग्लिश मीडियम दिया। 200 स्कूल पहले लगा के एक एक स्कूल में। और शादी में तकलीफ रहता था, शादी मुबारक 1,01,016 रुपये दिया। पढ़ने में तकलीफ रही तो पढ़ने का टिमरी स्कूल लगाया। शादी में तकलीफ है तो शादी का 1,01,016 रुपये दे दिया। और तीसरा रेशन कार्ड का सीलिंग था, एक घर में 6 लाख का ऊपर है तो उसको पैसे रेशन नहीं मिलता था, हम लगा के निकाल के 10 लोग रहे तो भी 60 किलो दिया। ये होने के बाद में 100 बेडेड हॉस्पिटल में आपके लिए फ्री डिलीवर कराया, केसीआर किट दिया। 30,000 लोग डिलीवर हुआ तो महीने में 450 हुआ तो खाली 5,000 से ऊपर लोग మైనార్టీ బహిని లోग డెలివర్ हुआ। 8/2018 ఈ పార్క్ డెవలప్మెంట్ ఇవాళ 78 లక్షలు ఇచ్చి మనం శిలాపలకాలు వేసిన వీటికి రోడ్లు ఇవాళ వేసుకుంటా ఇది కేసీఆర్ జీవో, ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి డబ్బులు ఆ రోజే శాంక్షన్ అయినాయి, ఆ రోజే జీవోలు ఉన్నాయి। టీయూఎఫ్ఐడి కింద దాదాపుగా 78 లక్షలు ఈ రోడ్డుకు మంజూరు చేసినాం। వచ్చి 2 ఏళ్ళ ఇప్పటికి 4 సార్లు మాట్లాడినా ఈ రోడ్ల మీద, ఇప్పటివరకు డబ్బులు రా। రేపు మున్సిపల్ ఎన్నికలు అనగానే పాత పైసలు తీసుకొచ్చి పాత జీవోల డబ్బులు మేము అప్పుడే ఉన్నాయి డిపార్ట్మెంట్లో 23 నెలల వేయాల్సినటువంటి రోడ్డు శాంక్షన్ అయింది। దాన్ని పట్టుకొని వీళ్ళు గెలిచిన వెంటనే స్టార్ట్ చేయాల్సింది పోయి ఇవాళ మందిని మళ్ళీ మసిగుసి మారేయడానికి, అబద్ధాలు ఆడడానికి, దొంగ లెక్కలు తీసుకొచ్చి ఇలా మళ్ళా మేము రోడ్ వేస్తామంటారు। ఈ రోడ్డు మా గణేష్ నగర్లో 11th జనతా నమస్తే ఆర్మూర్ జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా నమస్తే ఆర్మూర్ జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఐఆర్ నంబర్ 11 హౌసింగ్ బోర్డ్ కాలనీలో వీధి స్తంభాలు లేక పాములు తిరుగుతున్న ఇబ్బందితో ఉన్నారు। డ్రైనేజ్ వ్యవస్థ చెత్త తీసుకుపోయేటోళ్ళు లేడు। 2 మూడోది ఇక్కడ నుంచి కనెక్షన్ ఏమంటే ఎవరు కడతారు కరెంట్ బిల్ అని అడుగుతురట। మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, ఇళ్ళ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు। గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్లలో ఇండ్ల నంబర్లు ఇచ్చుకుంటా పైసలు తీసుకుంటారు, పైసా వసూలు రెడీ। దానికి సజీవ సాక్ష్యం 5 అధికారులు ఇప్పటికే ట్రాప్ అయిపోయారు ఏసీబీలో। ఇసుకే దందాలు చేస్తున్నారు, మొరం దందా చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు। ఇంత చరిత్ర ఘన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఈ యొక్క వ్యవస్థను చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం।